ఆదరమొప్పమృక్కిడుదునద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛదికి మగ్జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. దరహాసమున గోచరించు వర వేదార్థములే వెలువై కురియున్ ప్రేమ రసార్ద్ర చూట్కుల లోకోద్ధారమాకాంక్షయై ధర సాన్నిధ్యమే కామధేనువగుచున్ తానుండు శిష్యాళికిన్ శిరసాదాసుడనంజలింతు నిదెనే శ్రీకృష్ణమాచార్యుకు. ఓం శ్రీ గురుభ్యో నమః. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధిత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతతో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరిచు నిత్య కళ్యాణముల్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కైవల్య పదమ్ము చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల నానా సంజాత భవాండ కుంభకు మహానందంగనాడింభకున్ మహానందంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనుస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరూర్విన్ సద్విజ శ్రేయమై వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు పరగణాధ్యాత్మికాది తాపత్రయంబునచి
పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబునయ్యును కాకనుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైకమంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. అస్మిన్ పరాత్మన్ననుపాత్మకల్పే త్వమిద్ధముద్ధాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో నిరుంధీవ వాతాలయ వాస విష్ణు. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. ఆత్మీయ బంధువులందరికీ నారాయణీయం స్వాధ్యాయ తరగతులకి స్వాగతం, సుస్వాగతం. నారాయణీయం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చదువుకునే అవకాశం మనకి లభించింది. ఈ మాధ్యమం, ఆన్లైన్ మాధ్యమం ఏదైతే ఉందో ఇది ప్రపంచానికి చేసే చాలా మేలులో మనకు కూడా జరిగిన మేలు ఇది. మనం ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ సమయానికి ఇక్కడ చేరి చక్కగా నారాయణీయం గురించి చదువుకుంటూ ఉంటాం. నారాయణీయం మొదట్లో మనం ఓం శ్రీమన్నారాయణాయ నమః అని 3 సార్లు అంటాం. అందులో మొట్టమొదటిసారి అన్నప్పుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ప్రచోదింపజేస్తాం, ఆయన్ని ఇన్వోక్ చేస్తాం అన్నమాట, ఆయనకి నమస్కారం చేస్తాం. రెండవసారి శ్రీమన్నారాయణాయ నమః అన్నప్పుడు గురువాయూరులో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కారం. మూడవసారి శ్రీమన్నారాయణాయ నమః అన్నప్పుడు మనలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కారం. ఈ 3 శ్రీమన్నారాయణాయ నమః అనేటువంటి వాటి యొక్క రహస్యం ఇది. 3 సార్లు మనం ఎందుకు చేస్తున్నామంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి నారాయణమూర్తి, గురువాయూరుపురంలో ఈ కథంతా వింటూ ఉన్నటువంటి నారాయణమూర్తి, మనలో ఉండి ఈ కథని వింటూ ఉన్నటువంటి నారాయణమూర్తి, వీళ్ళని ముగ్గురికి నమస్కారం పెట్టుకుని మనం ప్రతిరోజు చదువుకోవటం మొదలెడుతున్నాం. ఈ భావంతో మీరు శ్రీమన్నారాయణాయ నమః
అనే చెప్పాలి. పెద్దగా గొంతెత్తి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఆర్తితో మనం సమర్పణ చెందకపోతే ఆయన నుంచి మనకు రావాల్సిందంతా రాదు. అది పూర్తి ఫలం దొరకాలంటే ఆయనకి మనం శరణాగతి చేయాలి. శరణాగతి చేయటం ఈ ప్రేయర్ ఇన్వొకేషన్లోనే ఉంటుంది. కాబట్టి ఈ ఇన్వొకేషన్ చక్కగా మనసారా చేయాలి. అందుకని మళ్ళీ ఒకసారి మీకు చెప్తూ ఉన్నాను. భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా చదువుకుందాం. సరేనా? సరే, మనం 48వ దశకాన్ని ముగించుకుని 49వ దశకంలోకి ప్రవేశిస్తున్నాం. 48వ దశకంలో చూసినట్లయితే యమలార్జున భంజనం అనేటువంటి ఒక ఇతివృత్తాన్ని మనం చూసాం. ఏ విధంగా కుబేరుడి యొక్క కుమారులు నారదుడి యొక్క శాపాన్ని పొంది మధ్య చెట్లయ్యారో, వాళ్ళు ఏ విధంగా ఈ శాప విముక్తులయ్యారో, దానికి దామోదర లీలకి ఏ విధమైన సంబంధం ఉందో మనం చూసాం. ఈ బాల కృష్ణుడి యొక్క క్రీడా విలాసాన్ని ఇంకా ముందు మనం చూడబోతూ ఉన్నాం. ఈ 49వ దశకంలోకి ప్రవేశిద్దాం. మొదటి శ్లోకం. భవత్ప్రభావ అవిదురా హి గోపాః తరుప్రపాతాదికం అత్ర గోష్ఠే అహేతుం ఉత్పాతగణం విశంక్య ప్రయాతుమన్యత్ర మనోవితేనుః భవత్ప్రభావా విదురా హి గోపాః తరుప్రపాతాదికం అత్ర గోష్ఠే అహేతుముత్పాతగణం విశంక్య ప్రయాతుమన్యత్ర మనోవితేనుః. ఈయనెవరు? ఇక్కడున్న చిన్నపిల్లవాడు ఎవరు? కృష్ణుడు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన నారాయణుడు. ఆ విషయం వీళ్ళకి తెలీదు. ఎవరికి? ఇక్కడున్న వాళ్ళు ఎవరికీ తెలియదు. అందుకని భవత్ ప్రభావా, నీ ప్రభావం, అవిదురా తెలియనటువంటి హి గోపాః ఈ గోపకులందరూ కూడా, నీ ప్రభావం తెలియని ఈ గోపకులందరూ కూడా ఏమనుకుంటున్నారు? తరు ప్రపాతాదికమత్ర గోష్ఠే, అక్కడ జరుగుతూ ఉన్నటువంటి చెట్లు పడిపోవడం ఇట్లాంటి ఉపద్రవాలన్నీ ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. భవత్ ప్రభావ విదురాహి గోపాః తరు ప్రపాతాదికం అత్ర గోష్ఠే అహేతుముత్పాతగణం విశంక్య, ఏమీ కారణం లేకుండా కలుగుతున్నటువంటి ఈ ఉపద్రవాల గురించి భయపడుతూ ఉన్నారు. ఇంకా ఏమైనా రాబోతాయేమో అని శంకపడుతూ ఉన్నారు. విశంక్య
ప్రయాతు మన్యత్ర మనోవితేను. మరి ఇక్కడ ప్రమాదాలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్దాము అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ప్రయాతు మన్యత్ర మనోవితేను, మనసులో అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూర్చుని ఇక్కడ చూడబోతే ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి, చెట్లు పడుతున్నాయి, మొన్నటికి మొన్న ఒక రాక్షసు వచ్చింది, అట్లాగే తృణావర్తుడు వచ్చాడు, శకటాసురుడు వచ్చాడు. ఇవన్నీ కూడా ఈ రాక్షసుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉత్పాతాలన్నీ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. కాబట్టి మనం ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాము అని వాళ్ళు మనసులో అనుకుంటూ ఉన్నారు. భవత్ ప్రభావ విదురాహి గోపాః తరు ప్రపాతాదికమత్ర గోష్ఠే అహేతుముత్పాతగణం విశంక్య ప్రయాతు మన్యత్ర మనోవితేను. తర్వాత శ్లోకం. తత్రోపనందాభిదదా గోపవర్యో జగౌ భవత్ప్రేరణయైవ నూనం ఇతః ప్రతీచ్యాం విపినం మనోజ్ఞం బృందావనం నామ విరాజతీతి. తత్రోపనందాభిదద గోపవర్యో జగౌ భవత్ప్రేరణయైవ నూనం ఇతః ప్రతీచ్యాం విపినం మనోజ్ఞం బృందావనం నామ విరాజతీతి. వాళ్ళందరూ కూర్చుని ఎక్కడ వెళ్ళాలి అని ఒక చర్చ జరుగుతూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న వాళ్ళలో తత్ర ఉపనందాభిదద గోపవర్యో, ఉపనందుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గోప శ్రేష్ఠుడు జగౌ భవత్ప్రేరణయైవ నూనం, నీ ప్రేరణతోనే లేచి చెప్తూ ఉన్నట్టండి. ఇతః ప్రతీచ్యాం, ఇక్కడికి పడమటగా విపినం మనోజ్ఞం, చాలా రమ్యమైనటువంటి ఒక అడవి ఉంది. బృందావనం నామ విరాజతీతి, దాని పేరు బృందావనం అనే పేరు కలిగినటువంటి అడవి ఇక్కడికి పడమటగా ఉందయ్యా, అదైతే బాగుంటుంది, అక్కడైతే బాగుంటుంది అని ఈ ఉపనందుడు అనేటువంటి ఆయన నీ ప్రేరణతో చెప్పాడు. ఈయన ప్రేరణ ఎక్కడిది? అందరిలో ఉండేవాడు ఆయనే కదా, అందరిలో ఉండేవాడు ఆ నారాయణుడే. ఆ నారాయణుడి యొక్క ప్రేరణతో ఈయన చెప్పాడనమాట. ఏమని చెప్పారు? ఇక్కడికి పడమటగా కొంత దూరంలో బృందావనం అనేటువంటి ఒక అడవి ఉంది, ఆ అడవి అయితే మనం అందరూ ఉండడానికి బాగుంటుంది అని సూచన చేశాడు ఆయన. తత్రోపనందాదిభిద గోపవర్యో జగౌ భవత్ప్రేరణయైవ నూనం ఇతః ప్రతీచ్యాం విపినం మనోజ్ఞం బృందావనం నామ విరాజతీతి. తర్వాత శ్లోకం. బృహద్వనం తత్ఖలు నందముఖ్యాః విధాయ
గౌస్తీనమధ గౌరీనమః క్షణేన క్షణేన త్వదన్విత త్వదన్విత త్వజ్జననీ త్వజ్జననీ నివిష్ట నివిష్ట గరిష్ట గరిష్ట యానానుగత యానానుగత విచేలుహు బృహద్వనం తత్ఖలు నందముక్షాః విధాయ గౌస్తీనమధక్షణేన త్వదన్విత త్వజ్జననీ నివిష్ట గరిష్ట యానానుగత విచేలు బృహద్వనం తత్కలు. వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి పడమటగా బృందావనం అనే ఒక అడవి ఉందని చెప్పారో అప్పుడు వీళ్ళంతా వెళ్ళి చూసొచ్చారు. చూసొచ్చిన తర్వాత అక్కడ ఉన్న విషయం చెప్తున్నారు. బృహద్వనం తత్కలు, అది నిజంగానే చాలా పెద్ద అడవి. నందముక్షాః విధాయ గౌస్తీనమధక్షణేన, ఈ నందముక్షులందరూ కూడా, నందాదులందరూ కూడా, గోపముక్షులందరూ కూడా అక్కడికి వెళ్ళి చాలా తక్కువ సమయంలో అక్కడ యొక్క గోవులు ఉండడానికి ఒక ప్రదేశాన్ని నిర్మించారు. గోశాల లాంటిది నిర్మించారు. త్వదన్విత త్వజ్జననీ, నిన్ను ఎత్తుకుని మీ తల్లి, నివిష్ట గరిష్ట యానానుగత, ఒక బండిలో మీ అమ్మ నిన్నెత్తుకుని కూర్చుంది. ఆ దాన్ని అనుసరించి, ఆ బండిని అనుసరించి విచేలుహు, మిగతా బండ్లన్నీ కూడా నడిచి సాగినాయి. బృహద్వనం తత్కలు నందముక్షాః విధాయ గౌస్తీనమధక్షణేన త్వదన్విత త్వజ్జననీ నివిష్ట గరిష్ట యానానుగత విచేలుహు. అలా వీళ్ళు బయలుదేరి బృందావనానికి ప్రయాణమయ్యారండి. తర్వాత అనోమనోజ్ఞధ్వని ధేనుపాలి ఖుర ప్రణాదాంతరతో వధూభిః భవద్వినోదాత్ అలపితాక్షరాణి ప్రపీయ నాజ్ఞాయత మార్గదైర్ఘ్యం అనోమనోజ్ఞధ్వని ధేనుపాలి ఖుర ప్రణాదాంతరతో వధూభిః భవద్వినోదాలపితాక్షరాణి ప్రపీయనాజ్ఞాయత మార్గదైర్ఘ్యం. వీళ్ళు వ్రజంలోంచి బయలుదేరారు. బృందావనం వైపు వెళ్తూ ఉన్నారు. ప్రయాణం బండ్ల మీద సాగుతుంది. ఎడ్ల బండ్ల మీద ప్రయాణం అంటే ఇప్పుడేదో మనం క్యాబ్ వేసుకు వెళ్ళినంత సుఖంగా ఉండదు. చాలా కష్టంగా ఉంటుంది. కుదుపులు ఉంటాయి, గతుకులు ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకుని వెళ్తూ ఉండాలి. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా మనం ఇష్టపడితే కష్టం అనిపిస్తుంది. ఎంత కష్టం ఉన్నా కూడా అది చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు బండి దోలుతూ వెళ్తూ ఉన్నారు. అనోమనోజ్ఞధ్వని
ధేనుపాలి ఖురప్రణాదాంతరతో. బండి వెళ్తోంది, ఆ బండి శబ్దం వస్తుంది. బండికి పైన చక్రం ఉంటుంది, ఆ చక్రానికి ఆ చక్రం ఇనుప దాంతో చేసి ఉంటుంది అనమాట. అది కింద మట్టికి తగిలి, రాళ్ళకి తగిలి ఒక రకమైన ధ్వని వస్తుంది. అనో మనోజ్ఞ ధ్వని ధేనుపాలి ఖుర ప్రణాదాంతరతో. ఈ బండ్ల వెనకాల ఆవులు, దూడలు అన్నీ వస్తున్నాయి. అవన్నీ కొన్ని వరుసల్లో వస్తున్నాయి. ఆ నడిచేటప్పుడు వాటి గిట్టల సవ్వడి అవుతూ ఉంటుంది. ఆ గిట్టల సవ్వడి, ఈ బండి సవ్వడి, ఇవన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోయి చాలా మనోజ్ఞంగా ఉంది. అంతేనా? తర్వాత చూద్దాం. వధూభి, గోపికలు ఉన్నారు. ఆ గోపికలు ఏం చేస్తున్నారు? భవద్వినోదాత్, నీ ఆనందం కోసం ఆలపిత అక్షరాణి, అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళు మాట్లాడుతున్నారు. నీ ఆనందం కోసం వాళ్ళు ఎన్నెన్నో కబుర్లు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ప్రపీయనాజ్ఞాయత మార్గదైర్ఘ్యం, వీటిని ఆస్వాదిస్తూ, ఈ ధ్వనులని ఆస్వాదిస్తూ వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి తెలియలేదు. ఏం తెలియలేదయ్యా? మార్గదైర్ఘ్యం, మార్గాయాసాన్ని మర్చిపోయారు. ఈ ప్రయాణం చేయడం వల్ల వచ్చినటువంటి ఆయాసాన్ని వీళ్ళు పూర్తిగా మర్చిపోయారు. బాగా గమనించండి. బండి వెళ్తోంది, ఆ బండి యొక్క చక్రం ధ్వని వినపడుతోంది. వెనకాల అనేక వరుసల్లో వస్తున్నటువంటి ఆవులు, దూడలు, ఎడ్లు, వీటి యొక్క గిట్టల చప్పుడు వినపడుతోంది. ఆ తర్వాత బండిలో నిన్ను ఆనందింపజేయడం కోసం నీ మాటలు వింటూ, వాళ్ళు మాటలు మాట్లాడుతూ, వాళ్ళంతా కూడా చాలా ఆనందిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఆస్వాదిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ప్రయాణం ఎంతసేపు చేసామనేది మర్చిపోతారు. అసలు మార్గాయాసం అనేది లేకుండా ఆ ప్రయాణం జరిగిపోయింది. ఎప్పుడైనా చూడండి, మనం ప్రయాణం చేసేటప్పుడు, దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక్కళ్ళే వెళ్తే మనకు విసుగు అనిపిస్తుంది. అదే నలుగురు ఐదుగురు ఉంటే అసలు ప్రయాణం చేసినట్లే తెలియదు. అదేవిధంగా మీ ప్రయాణం నందవ్రజం నుంచి బృందావనం దాకా సాగిందయ్యా అని చెప్తూ ఉన్నారు మన నారాయణ భట్టు గారు, ఆ గురువాయూరు పురంలో ఉన్నటువంటి నారాయణుల వారికి. ఇంక వీళ్ళు ప్రయాణం అయ్యారు, నడుస్తోంది బండి, బృందావనం దగ్గరికి వచ్చారు. ఎలా ఉందో చూద్దాం. 5వ శ్లోకం. నిరీక్ష్య బృందావనమీశ నిరీక్ష బృందావనమీశ నందత్ ప్రసూన నందప్రసూన కుంద ప్రముఖ ప్రముఖ ద్రుమౌఘం ద్రుమౌఘం అమోదధాః శాద్వల సాంద్రలక్ష్మ్యా హరిన్మణి కుట్టి మపుష్ట శోభం నిరీక్ష బృందావనమీశ నందత్ప్రసూన కుంద ప్రముఖ ద్రుమౌఘం అమోదధాః శాద్వల సాంద్రలక్ష్మ్యా హరిన్మణి కుట్టి మపుష్ట శోభం.
ఆ బృందావనం ఎంత అందంగా ఉందో చూద్దాం. నిరీక్ష బృందావనమీశ, వాళ్ళు అక్కడి నుంచి ఆ బృందావనాన్ని చూస్తూ ఉన్నారండి. ఓ ప్రభు, వీళ్ళు మీ అందరూ కూడా ఆ బృందావనాన్ని చూస్తూ ఉన్నారు. ఈయన ప్రభు అని ఎవరిని ఉద్దేశిస్తున్నారు? గురువాయూరు పురంలో ఉన్నటువంటి నారాయణుడిని. మరి నువ్వు అంటున్నారేంటి? మరి ఇక్కడ యశోద కుమారుడుగా ఉన్నవాడు కూడా ఆయనే కదా, అందుకని భవత్ అనే మాటను వాడుతున్నారు. నిరీక్ష బృందావనమీశ, నీవు అంటే మీరందరూ చూశారు బృందావనాన్ని. ఎలా ఉంది బృందావనం? నందత్ ప్రసూన, పుష్పాలన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి. కుంద ప్రముఖ ద్రుమౌఘం, మల్లెలు, ఇట్లాంటి పుష్పాల పొదలు అన్నమాట. చెట్ల పొదలు ఉన్నాయి, మల్లె చెట్ల పొదలు. ఇలాంటి పొదలన్నిటితో కూడా కూడి ఉన్నటువంటి సుందరంగా ఉన్నటువంటి బృందావనాన్ని చూశారు. అమోదధాహ, మీకు చాలా ఆనందం వేసింది. ఎందుకని? చాలా మనోజ్ఞంగా ఉంది ఈ అడవి. శాద్వల సాంద్ర లక్ష్మ్యా, చక్కగా పచ్చిక బీళ్ళు ఉన్నాయండి. ఘనమైనటువంటి పచ్చిక బీళ్ళు, అంటే ఎక్కడ మట్టి కనపట్లేదు, అంతా పచ్చిక కనపడుతోంది. పచ్చిక మైదానం అంటారు చూడండి, తివాచీ పరిచినట్లు ఉన్నటువంటి పచ్చిక బీళ్ళు ఉన్నాయి. శాద్వల సాంద్ర లక్ష్మ్యా, అవి ఎంత సంపద అంటే పెద్ద సంపద. అందంగా ఉండేటువంటి పచ్చిక పెద్ద సంపద అది. అది చూడడానికి, దాని వైభవం చూడడానికి చాలట్లేదు వీళ్ళ కళ్ళు, అంత అందంగా ఉంది. ఎలా ఉందిటంటే హరిన్మణి కుట్టి మపుష్ట శోభం, గరుడ పచ్చ మణిలాగా ఉందిటండి. మణి చేతికి పెట్టుకుంటాం పచ్చ అనేది, ఆ పచ్చ ఎలా ఉంటుంది అలా ఉంది. పైనుంచి దూరం నుంచి చూస్తే మొత్తం అంతా కూడా ఒక పచ్చ మణిలాగా ప్రకాశిస్తూ ఉంది ఆ బృందావనం వనం. నిరీక్ష బృందావనమీశ నందత్ ప్రసూన కుంద ప్రముఖ ద్రుమౌఘం అమోదధాహ శాద్వల సాంద్ర లక్ష్మ్యా హరిన్మణి కుట్టి మపుష్ట శోభం. ఎంత శోభయ, తరగనిటువంటి శోభ అక్కడ కనబడుతోంది. తరువాత నవాక నిర్యూఢ, నవాక నిర్యూఢ నివాస భేదేషు భేదేషు అశేష గోపేషు అశేష గోపేషు సుఖాసితేషు సుఖాసితేషు వనశ్రియం వనశ్రియం గోపకిశోర గోపకిశోర పాలీ విమిశ్రిత పాలీ విమిశ్రిత పర్యవలోకధాస్త్వం పర్యవలోకధాస్త్వం నవాక నిర్వ్యూఢ నివాస భేదేషు అశేష గోపేషు సుఖాసితేషు వనశ్రియం గోపకిశోర పాలీ విమిశ్రిత పర్యవలోకధాస్త్వం. వీళ్ళు అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించారు. ఆ గ్రామం ఎలా ఉందంటే నవాక నిర్వ్యూఢ, అర్ధచంద్రాకారంలో ఉందటండి గ్రామం అంతా కూడా. అర్ధచంద్రాకారంలో గ్రామం మొత్తాన్ని నిర్మించారు. నివాస భేదేషు,
ఎవరెవరి ఇల్లు ఎలా ఉండాలో ఆ విధంగా పెద్దవాళ్ళ ఇల్లు, చిన్నవాళ్ళ ఇల్లు అట్లా వేరువేరుగా ఆ స్థాయిలకు తగ్గట్లుగా ఇళ్ళన్నీ కట్టారు. కానీ మొత్తం అన్నీ కలిపితే దూరం నుంచి చూస్తే అర్ధచంద్రాకారంగా ఉంటుందిటండి. అశేష గోపేషు సుఖాసితేషు ఎలా కట్టారంటే అందరూ గోపాలురందరూ కూడా, గోపికలు, గోపాలురు అందరూ కూడా ఎవరింటి ముందు వాళ్ళు కూర్చుని మొత్తం వనాన్ని చూసేయడానికి వీలుగా ఉండేట్లుగా కట్టారండి. అంటే ప్రతి వాళ్ళ ఈ ఇంటి ముందు అరుగులు ఉన్నాయి. ఈ అరుగుల మీద కూర్చుని అందరూ కూడా వీక్షించవచ్చు, అడవినంతా చూడొచ్చు. అలా అర్ధచంద్రాకారంలో కట్టారు. అంటే వేరు వేరు ఎత్తుల్లో ఉండొచ్చు. ఎందుకంటే అన్ని ఒకే ఎత్తులో ఉంటే మీకు ముందున్న వాళ్ళకి కనపడదు, వెనుకున్న వాళ్ళకి కనపడదు కదా. కాబట్టి భవంతులను బట్టి, నివాస సముదాయాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క స్థాయిల్ని బట్టి ఇళ్ళు కట్టారు. ఆ ఇళ్ళు ఎట్లా కట్టారంటే అందరూ సుఖంగా కూర్చుని ఆ మొత్తం వనం యొక్క అందాన్ని ఆస్వాదించే విధంగా కట్టారు. వనశ్రియం, ఆ వనపు శోభ, ఆ అడవి శోభని గోప కిషోర పాలి విమిశ్రిత. నువ్వేం చేస్తున్నావు? ఆ గోపబాలురందరితో కలిసి ఆ వనశోభని పర్యవలోకధాస్త్వం అంతా కూడా విలోకిస్తూ ఉన్నావు, పర్యవేక్షిస్తూ ఉన్నావు, అందాన్ని తిలకిస్తూ ఉన్నావు. ఇది ఆయన గోపకిశోర బాలురందరితో కలిసి చేస్తూ ఉన్నటువంటి పని. అందరూ కలిసి చూడడానికి వీలుగా అర్ధచంద్రాకారంలో ఇళ్ళు వివిధమైన ఎత్తుల్లో కట్టుకున్నారు. నువ్వేం చేస్తున్నావు? ఆ గోపబాలురందరితో కలిసి అడివంతా తిరిగి అడవి యొక్క శోభని అనుభవిస్తూ ఉన్నావు. తర్వాత శ్లోకం. అరాళ మార్గాగత నిర్మలాపాం మరాల కూజాకృత నిర్మలాపాం నిరంతర స్మేర సరోజ వక్త్రాం కళింద కన్యాం సమలోకయస్త్వం. అరాళ మార్గాగత నిర్మలాపాం మరాల కూజాకృత వర్మలాపాం నిరంతర స్మేర సరోజ వక్త్రాం కళింద కన్యాం సమలోకయస్త్వం. అక్కడ ఈయన ఒక అమ్మాయిని చూసేటండి. ఎవరు అమ్మాయి? కన్య. ఎవరా కన్య? కళింద కన్యాం సమలోకయస్త్వం. కళింద కన్యను చూశారు. ఆమె ఎలా ఉందిట? అరాళ మార్గాగత నిర్మలాపాం. వంకర్లు తిరుగుతూ వస్తుందండి, వంకర్లు తిరుగుతూ వస్తుందట. మరాల కూజాకృత నిర్మలాపాం. హంసలు కూస్తున్నటువంటి ఆలాపం లాగా ధ్వనులు చేస్తూ ఉందిట. నిరంతర స్మేర సరోజ వక్త్రాం. ఎప్పుడూ నవ్వుతూ ఉన్నటువంటి ముఖపద్మం కలిగి ఉందిటండి. కళింద కన్యా సమలోకయస్త్వం.
ఎవరి కన్య అంటే కళింద కన్య, అంటే యమునా నది. ఈ యమునా నది వంకర్లు తిరుగుతూ వస్తుంది. అరాళ మార్గగత నిర్మలాపం, అందులో ఉన్నటువంటి నీళ్లు చాలా నిర్మలంగా ఉన్నాయి. నిర్మలమైనటువంటి నీళ్లతో వంకర్లు తిరుగుతూ మరాలకు జాకృత నిర్మలాపం, ఆ నదిలో హంసలు ఉన్నాయి. ఈ హంసలు చక్కగా కూజితాలు చేస్తూ ఉన్నాయి. అవి చాలా అందంగా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. నిర్మలాపం నిరంతర స్మేర సరోజ వక్త్రం, అందులో చాలా తామర పద్మాలన్నీ కూడా వికసించి దట్టంగా వికసించి ఉన్నాయిట ఆ యమునా నదిలో. అది ఎలా ఉందంటే, ఆమె నవ్వుతోందా, ఆమె ముఖపద్మం ఎప్పుడూ నవ్వుతూ ఉన్నటువంటి, నిత్యము నవ్వుతూ ఉండేటువంటి ముఖపద్మం కలిగినటువంటి తల్లిగా ఆమె కనిపించింది. నిరంతర స్మేర సరోజ వక్త్రాం కళింద కన్యాం సమలోకయస్త్వం, నీవు ఆ కళింద కన్యని, కాళింది నదిని, అంటే కాళిందుడి యొక్క కుమార్తె కాబట్టి ఈమె కాళింది అయింది. ఈమెని చూశావు. ఈమె కూడా ఈయన్ని మోహిస్తుంది. అందుకని ఈయనేం చేశాడంటే, ఆయన యొక్క శరీరపు రంగుని ఆ యమున యొక్క నీటికి ఇచ్చాడు. ఆ యమున నల్లగా, యమునలో నీళ్లు నల్లగా ఉంటాయి. ఎందుకంటే ఈయన తన శరీరం యొక్క ఛాయని ఆమెకు ఇచ్చేసాడు అనమాట. ఆమె మీద ప్రేమతో ఆమెకు ఇచ్చేసాడు. ఆమెకు ఆయన బహుమతిగా, కానుకగా ఇచ్చాడు తన శరీర ఛాయని అని. అరాళ మార్గాగత నిర్మలాపం మరాల కూజాకృత నిర్మలాపం నిరంతర స్మేర సరోజ వక్త్రాం కళింద కన్యాం సమలోకయస్త్వం. తర్వాత శ్లోకం. మయూరకేకాశత లోభనీయం మయూఖమాలా శబలం మణీనాం విరంచలోక స్పృశముచ్ఛ శృంగైః గిరిం చ గోవర్ధనం ఐక్షదాస్త్వం మయూరకేకాశతలోభనీయం మయూఖమాలా శబలం మణీనాం విరించలోక స్పృశముచ్ఛ శృంగైః గిరిం చ గోవర్ధనమైక్షదాస్త్వం. అక్కడ నెమళ్ళు అనేకం క్రేంకారాలను చేస్తున్నాయి. ఆ క్రేంకారాలతో అక్కడంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. మయూరకేకాశతలోభనీయం, నెమళ్ళ యొక్క క్రేంకారాలతో ప్రతిధ్వనిస్తున్నటువంటి ప్రదేశం అది. మయూఖమాలా శబలం మణీనాం, అక్కడ మణులు ఉన్నాయి. ఆ మణుల యొక్క కాంతి, రంగురంగుల మణులు రంగురంగుల కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కాంతి కిరణాలతో అక్కడంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ప్రదేశం అది. అంటే ఆ కొండ మీద అనేకమైన మణులు ఉన్నాయన్నమాట. ఆ మణుల యొక్క కాంతి అక్కడ ప్రతిఫలిస్తూ ఉంది. నెమళ్ళ యొక్క క్రేంకారాలు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. విరించలోక స్పృశముచ్ఛ శృంగైః, అక్కడ ఆ కొండ యొక్క
కొమ్ములు ఎంత పెద్దగా ఉన్నాయంటే, శిఖరాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే సత్యలోకం దాకా వ్యాపించి ఉన్నాయట, బ్రహ్మగారి లోకం దాకా వ్యాపించి ఉన్నాయట. గిరించ గోవర్ధనం, ఆ గిరి పేరు గోవర్ధనగిరి. గిరించ గోవర్ధనం ఐక్షదాస్త్వం, నువ్వు చూసావయ్యా. అక్కడ గోవర్ధనగిరి కనబడుతోంది అని చూపించారు. ఒకవైపు యమునా నదిని చూపించారు, మరొక వైపు గోవర్ధనగిరిని చూపించారు. తర్వాత సమంతతో గోపకుమారకైస్త్వం సమంతతో యత్ర వనాంతమాగాః తతస్తతస్తాం కుటిలామపశ్యః కళిందజాం రాఘవతీమివైకాం సమంతతో గోపకుమారకైస్త్వం సమంతతో యత్ర వనాంతమాగాః తతస్తతస్తాం కుటిలామపశ్యః కళిందజాం రాఘవతీమివైకాం. ఈయన అడివంతా తిరుగుతున్నాడండి. కృష్ణుడు ఆయన సహచరులందరినీ తీసుకుని, మిత్రులందరినీ తీసుకుని, గోపాలులందరినీ తీసుకుని సమంతతో గోపకుమారకైస్త్వం, నీ ఫ్రెండ్స్ ఉన్నటువంటి ఆ గోపకుమారులందరినీ తీసుకుని నువ్వు సమంతతో యత్ర వనాంతమాగాః, ఆ అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఆ అడవి యొక్క చివరి వరకు వచ్చావు. తతస్తతస్తాం, అక్కడక్కడ నీకు కుటిలామపశ్యః, వంకర్లు తిరుగుతూ, కుటిలాం అపశ్యః, కొన్ని చోట్ల కనబడలా, కొన్ని చోట్ల వంకర్లు తిరుగుతూ ఉంది. కళిందజాం, యమునా నదిని, రాఘవతీం ఇవైకాం, అనురాగవతి అంటే మనందరికీ ఉపయోగపడేటువంటి తల్లి కదా. నీళ్లు ఉంటే కదండి మొత్తం ప్రపంచం అంతా నడిచేది. కాబట్టి నదులు మనకి చాలా మిత్రులు. అలాంటి రాఘవతి అయినటువంటి కాళింది నదిని నువ్వు చూశావు. సమంతతో గోపకుమారకైస్త్వం సమంతతో యత్ర వనాంతమాగాః తతస్తతస్తాం కుటిలామపశ్యః కళిందజాం రాఘవతీమివైకాం. తర్వాత శ్లోకం. తథా విధేస్మిన్ విపినే పసవ్యే సముత్సుకో వత్సగణ ప్రచారే చరన్ సరామోధ కుమారకైస్త్వం సమీరగేహాధిప పాహి రోగాత్ సమీరగేహాధిప
పాహి రోగాత్. సమీర గేహాధిప అంటే గురువాయూరు పురాధీశ. పాహి నన్ను రక్షించువయ్యా. ఎక్కడి నుంచి? రోగాత్ రోగము నుంచి నన్ను రక్షించు, వ్యాధి నుంచి నన్ను రక్షించు, నా వ్యాధిని నిర్మూలన చేయవయ్యా అని ఆయన కృష్ణుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంకా అంతకుముందు ఏం చెప్పారో చూద్దాం. తథా విధేస్మిన్ విపినే పసవ్యే సముత్సుకో వత్సగణ ప్రచారే. ఆ అడవి ఆ విధంగా పశువులకి వాటి యొక్క దూడలకి చక్కగా తిరుగుతూ మేత మేయడానికి అనుకూలంగా ఉంది. అంతేనా? చరణ్ సరామోధ కుమారకైస్త్వం. నీకు ఇంకా బాగుంది. ఎందుకని? నీ మిత్రులందరితో కలిసి అక్కడంతా తిరగడానికి నీకు అనుకూలంగా ఉంది. ఓ గురువాయూరప్ప, నా రోగాన్ని తగ్గించవయ్యా, నన్ను నీ భక్తుల్ని చేసుకోవయ్యా. నా శరీర వ్యాధి తగ్గితే నేను నీ సేవ చేయగలుగుతాను. నా చేత ఎక్కువ సేవ చేయించుకోవాలంటే నాకు తొందరగా నా ఈ వ్యాధిని తగ్గించవయ్యా అని మనస్ఫూర్తిగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. మనం కూడా ప్రార్థిద్దాం. మంగళాశాసనంతో ఈరోజు ఇది ముగించుకుందాం. మంగళం రుక్మిణీ మాధుర్యధుర్యాయ, మంగళం గోపాలమణివరాయ, మంగళం శ్రీపద్మమాలికా కౌస్తుభాభరణాయ, రాధికా వల్లభాయ, మంగళం మానినీ మదనాయ శాంగినే, మంగళం గోపికా సంగతాయ, మంగళం గురువాయు మందిరావాసాయ, మంగళం భక్త హృన్మందిరాయ, మంగళం భవ్య గుణమణి మణి కుటుంబ రక్షణ విచక్షణ దయార్ద్ర వీక్షణాయ, మంగళం దీక్షిత స్తుతి మంగళాయ, మంగళం సర్వమంగళ మంగళాయ, మంగళం సర్వమంగళమంగళాయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.